ఫ్రెండ్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూపీఎస్సీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024కి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ కోర్సుకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఇది మనకు వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు ఎగ్జామ్ క్వాలిఫై రన్నింగ్ ఇవన్నీ కూడా ఫిట్ అయితే మీకు వాళ్ళే 4 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తూ అదేవిధంగా మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంటే భరిస్తుందండి మొత్తం కూడా. ఓకే, మరి పూర్తి వివరాలు చూద్దాం. సో ఈ సిడిఎస్ అప్లై చేయడానికి అర్హత ఏంటంటే కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ ఎనీ గ్రూప్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళలు అప్లై చేసుకోవచ్చు, పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక మనకి దీని ఏమేమి పోస్టులు ఉంటాయి సో పూర్తి వివరాలు చూద్దాం. సో ముందుగా హౌ టు అప్లై, ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్. సో నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ఓటీఆర్ ప్రొఫైల్. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉంటే ఇంకొకసారి మాత్రమే మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మోడిఫికేషన్ చేయడం అంటే కంపల్సరీగా అన్ని ఫీల్డ్స్ అనేది చేయడం కుదరదు, కేవలం కొన్ని ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, సో ముఖ్యమైన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ చేసేసి మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో 4th June of 2024 till 6 PM. So the eligible candidate shall be issued an e-admit card on the last working day of the preceding week of the date of examination. The e-admit card will be made available on the UPSC website. Okay, next penalty for wrong answers. సో మనకి ఎగ్జామ్ ఉంటుంది కదా, సో ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్. ఓకే, సో అదేవిధంగా ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఉంటుంది. ఇందులో మనం సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనకు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఆన్లైన్ కాదు. సో యూపీఎస్సీ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఓఎంఆర్ షీట్లోనే ఉంటుంది. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, మనం బ్లాక్ పెన్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆన్సర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో మరి దీని అర్హత ఏంటి, సో ఈ దీంట్లో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం ముందుగా. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ, సో దీంట్లో 100 పోస్టులు ఇచ్చారు. ఇండియన్ నేవల్ అకాడమీ 32 పోస్టులు ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ 32 పోస్టులు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ 276 పోస్టులు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ మెడ్రాస్ ఎస్ఎస్సి ఉమెన్ సో 19 పోస్టులు. సో టోటల్గా 459 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇక నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఎన్సీసీ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్సీసీ కాలం అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్, సో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కేవలం విశాఖపట్నం ఇచ్చారు, అదేవిధంగా తిరుపతి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే మనకు హైదరాబాద్ ఇచ్చారు. సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ అనంతపూర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు అనంతపూర్ దగ్గర ఉంటే అనంతపూర్ పెట్టుకోండి, లేకపోతే విశాఖపట్నం, తిరుపతి, అదేవిధంగా విజయవాడ ఈ 3 సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అండ్ సెక్స్ అండ్ మ్యారిటల్ స్టేటస్. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2nd July 2001 అండ్ నాట్ లేటర్ దాన్ 1st July 2006 ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఆ నేవీ చూసినట్లయితే మనకు July 2nd 2001 టు July 1st 2006. సో ఈ 2 పోస్టులకు కూడా 2006 July 1 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2001 July 2 నుంచి July 1 2006 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఇక నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చూసినట్లయితే మనకు సో 1999 July 2 నుంచి July 1 2005 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ. సో డిగ్రీ ఆఫ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో డిగ్రీకి సమానంగా ఉన్న అర్హత ఏదైనా సరే బీటెక్ కావచ్చు, అదేవిధంగా
డిగ్రీ ఎనీ గ్రూప్ అయినా కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మిలిటరీ అకాడమీ. నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు నేవల్ అకాడమీ పెట్టుకోవచ్చు. సో ఎయిర్ ఫోర్స్ అకాడమీ, డిగ్రీ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఫస్ట్ చాయిస్ యాజ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ provisional certificates on the date of commencement of SSB interview. Okay, so candidates who are studying in the final year or semester degree course and have yet to pass the final year degree examination can also apply. So provided candidates should not have any present backlogs up to the last semester or year for which results have been declared up to the time submission of application, and they will be required to submit so proof of passing of the degree examination at the time of commencement of course. Okay, సో ఇదండి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఫర్ అడ్మిషన్ ఆఫ్ IMA ఆన్ ఆర్ బిఫోర్ July 1, 2005, ఇండియన్ నేవల్ అకాడమీ ఆన్ ఆర్ బిఫోర్ 1 July 2025 అండ్ ఎయిర్ ఆఫ్టర్ బిఫోర్ May 13, 2025. సో వీళ్ళు ఎవరైనా సరే ఆ డేట్ లోపల మీ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫిజికల్ స్టాండర్డ్స్. క్యాండిడేట్స్ మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అకార్డింగ్ టు ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ అడ్మిషన్ టు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 యాజ్ పర్ గైడ్లైన్స్ గివెన్ అండ్ అపెండిక్స్ 4. ఓకే, నెక్స్ట్ ఫీజ్ చూద్దాం. సో SC, ST, ఫీమేల్ ఎవరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి అప్లై చేసిన అమౌంట్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిగతా అభ్యర్థులు అంటే OC, BC అదేవిధంగా EWS ఉన్న వాళ్ళు ₹200 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి UPI కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి అప్లై చేసేటప్పుడు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. So all female candidates and candidates belongs to scheduled caste or scheduled tribes are not required to pay any fees. No fees exemption is however available to OBC candidates and they are required to pay the full prescribed fees. Okay, so వాళ్ళు ₹200 పే చేయాలి. మిగతా అభ్యర్థులు SC, ST, ఉమెన్ ఎవరైనా సరే మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఫీజు అనేది. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. సో టోటల్గా మనము ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. OTPR రిజిస్ట్రేషన్ చేసుకున్నవా మాత్రమే సెకండ్ పార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. OTPR రిజిస్ట్రేషన్ చేయకుండా మనకు అప్లికేషన్ చేయడం కుదరదు. సో OTPR చేసేటప్పుడు మీరు ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా మీకు మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిసారి ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం, మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడం కుదరదు. కాబట్టి ఒకసారి ఇచ్చిన ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీలు ఎప్పటికీ చేంజ్ చేసుకోవద్దండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో 4th June 2024 till 6 PM. దీంట్లో మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా మిలిటరీ అకాడమీకి సంబంధించిన పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 ఏళ్ళు కూడా గవర్నమెంట్ అనేది మీకు ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మీరు ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అడ్మిషన్ ఇవన్నీ పాస్ అయితేనే మీకు సో ఇవి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు చెన్నైలో ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సెక్షన్ వాళ్ళకు సో హైదరాబాద్ అదేవిధంగా చెన్నైలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంప్రైజెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ షోన్ ఇన్ ద para 2 బిలో. సో ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. సో అదేవిధంగా ద సబ్జెక్ట్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ద టైమ్ అలౌడ్ అండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అలాటెడ్ టు ఈచ్ సబ్జెక్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి సో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్ పైన ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేది. సో టోటల్గా 6 గంటలు అనేది కేటాయించడం జరిగింది టైం అనేది. సో 300 మార్కులకి అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో మన ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం అనేది ఒకే రోజు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ తీసుకునే వాళ్ళకు ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ పైన మాత్రమే ఉంటుంది. సో ఇది 4 hours ఉంటుంది ఎగ్జామ్ అనేది. 200 మార్కులకి అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ద మ్యాక్సిమం మార్క్స్ అలాటెడ్ టు ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టు ద ఇంటర్వ్యూస్ విల్ బి ఈక్వల్ ఫర్ ఈచ్ కోర్స్. Maximum marks allowed to written examination and to the interviews will be 300, 300, 300 and 200 each for examination of the Indian Military Academy, Naval Academy and Air Force Academy and Training Academy. Okay, so the papers in all the subjects will consist of objective type only. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో టోటల్గా ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం లేదా హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఎనీ అదర్ లాంగ్వేజెస్ అనేది క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం.
సో స్టాండర్డ్ ఆఫ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో సిలబస్ చూసినట్లయితే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే మనకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రాగ్నోమెట్రీ, జామెట్రీ, అదేవిధంగా మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. సో ఇవన్నీ ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే మనకు సో యూపీఎస్సీ వెబ్సైట్లో మనకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే మనకు 10th ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకో విషయం చూసినట్లయితే మనకు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ అనేది మనకు అప్లై చేయాల్సి ఉంటుంది, లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ముఖ్యంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మనము ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, ఇలా ఏ విధమైన అడ్రస్ ప్రూఫ్ ఉన్నా, మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, సో ఇది ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ అనేది. ఈ ప్రూఫ్ అయితే ఏదైతే మీరు అప్లోడ్ చేశారో కంపల్సరీగా ఈ ప్రూఫ్ని మనం ఎగ్జామ్ హాల్కే తీసుకుపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషను, అదేవిధంగా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో చివరిగా మనకు ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది ముఖ్యంగా ఏం చెప్పారంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వైట్ బ్యాక్గ్రౌండ్తో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఫోటో పైన మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజు డేటు, అదేవిధంగా 10th క్లాస్లో ఉన్న ప్రకారం మీ పేరు అనేది రాయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనకు ఈ 2 కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. దీంతోపాటు ఒక ప్రూఫ్ అనేది చెప్పాను కదా ఇందాక, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు, సో ఏదో ఒకటి ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్స్. సో ఆర్టికల్స్ పర్మిటెడ్ ఇన్సైడ్ ఎగ్జామినేషన్ హాల్. సో మనకి ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకుపోవాలి, ఏమేమి తీసుకుపోకూడదు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళినైతే వాళ్ళు క్లియర్గా మీకు చేయడం జరుగుతుంది. సో మీరు 1కి 2 సార్లు చూసుకొని కూడా మీరు సబ్మిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది మొబైల్లో చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. అదేవిధంగా మొబైల్లో కాకుండా మీరు ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ అప్లై చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ అనేది హైట్ అనేది మనం చూసినట్లయితే కేవలం 156 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందండి. హైట్ అనేది కేవలం 156 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గూర్ఖా, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ వాళ్ళు గౌహతి వాళ్ళు చూసినట్లయితే మనకు 152 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ చూసినట్లయితే మనకు కేవలం 152 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది హైట్ అనేది. సో కాబట్టి చాలా తక్కువ హైట్ ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో అదేవిధంగా మీకు దీంట్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ అనేది దీనికి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. మీరంతా చదివిన తర్వాతనే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం 10th క్లాస్ ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఒక ఆధార్ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ లేదా ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది మీరు ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో సో దాన్ని మీరు ఎగ్జామ్ హాల్కి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.